ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. అవుట్డోర్ షూటింగ్లో తనపై అత్యాచారం చేశారంటూ బాధిత మహిళ రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నర్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. సెక్షన్ 376, 506, 323 కింద కేసు నమోదు చేసిన నర్సింగ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్ భార్య వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ అతని భార్య ఇద్దరు తన ఇంటికి వచ్చి మతం ప్రస్తావన తీసుకొచ్చారని తెలిపింది. జానీ భార్య తనపై దాడికి పాల్పడినట్లు స్టేట్మెంట్ ఇచ్చింది. వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా పనిచేసుకోవడం మొదలుపెడితే తనను పలుకుబడి వాడి జానీ మాస్టర్ అవకాశాలు రాకుండా చేశారని తెలిపింది. ఈ క్రమంలో జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. డాన్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవితో పాటు అసోసియేషన్ నుంచి ఆయనకు తొలగిస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఇదే కేసులో జనసేన పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. 2019లో సైతం జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్కు 6 నెలల జైలు శిక్ష సైతం విధించింది. ఈ కేసుతో జానీ మాస్టర్ కెరీర్ క్లోజ్ అయిందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, ప్రస్తుత మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో జానీ మాస్టర్ పైన కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న జనసేన పార్టీ నుంచి కూడా కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ జనసేన పార్టీ నుంచి కూడా అతను అవుట్ అయినట్టే మనకు లెక్క. దాంతోపాటు గత 2 రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ సంబంధించిన వ్యవహార శైలి పైన కానీ, గతంలో డాన్సర్స్ అసోసియేషన్లో కానీ, అలాగే కొరియోగ్రాఫర్ అసోసియేషన్స్లో కానీ ఇతర సభ్యులతో అతనికి ఉన్నటువంటి గొడవల పైన, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి లైంగిక వేధింపుల పైన కూడా 2 రోజుల పాటు కూడా చర్చలు జరిగిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఈ మహిళలకు సంబంధించిన వేధింపులు కానీ, లేకపోతే ఇవన్నీ ఇతర సమస్యలు చెప్పుకోవడానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి కూడా ఈ యొక్క విషయం కూడా వచ్చింది. తర్వాత అన్ని కోణాల్లో కూడా చర్చించిన తర్వాత ప్రస్తుతానికైతే ఆయన్ని డైరెక్టర్ అంటే కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా అతన్ని ప్రెసిడెంట్గా కూడా తొలగించారు. దాంతోపాటు తన మెంబర్షిప్ని కూడా తొలగించినటువంటి నేపథ్యం ఏర్పడితే అతనిపైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి వాటినితో కూడా విచారణ క్రమం ఉంది కాబట్టి విచారణ ముగిసేంత వరకు కూడా అతనిపైన వేటు ఉంటుందనేసి కూడా వారు నిర్ధారణ చేస్తారు. ఒకవేళ కానీ ఈ ఆరోపణలు రుజువైతే మాత్రం ఖచ్చితంగా శాశ్వతంగా అతనికి సభ్యత్వం రద్దు చేయడంతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఉండదు అనేది కూడా సూచనప్రాయంగా నిన్న చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు బాధితురాలు మొన్న సఖీ సంబంధించిన సెంటర్ వాళ్ళు వెళ్ళారు. బాధితురాలు ఇంటి దగ్గరికి వెళ్ళారు. దాదాపు 3 గంటలు 2 గంటల పాటు కూడా ఆమెతో చర్చించారు. ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా తీసుకున్నారు. తర్వాత నార్సింగ్ పోలీసుకు సంబంధించినటువంటి మహిళా ఎస్ఐలు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏదైతే రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆమె కొంచెం ఆలోచించింది కాబట్టి భరోసా సెంటర్కి తను వెళ్తాననేసి కూడా చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మహిళా పోలీసులతో ఎస్కార్ట్గా పెట్టి ఒక ఎస్ఐని కూడా పెట్టి ఆమెను భరోసా సెంటర్కి తీసుకెళ్లడం జరిగింది. భరోసా సెంటర్లో దాదాపు ఆమె స్టేట్మెంట్ అన్ని ఇచ్చారు. తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు కూడా కొన్ని సమర్పించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ అయింది కాబట్టి ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఇవాళ నుంచి కూడా ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని అలాగే కంప్లీట్ కాపీ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి 0 ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యంలో 3 సెక్షన్స్ కింద ఈ కేసు నమోదైంది. సో ఆయన పైన వచ్చినటువంటి అలిగేషన్స్, ఆమె చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా ఈ ఎవిడెన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత జానీ మాస్టర్కి నోటీసులు ఇవ్వడానికి రెడీ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇవాళ కానీ రేపు కానీ జానీ మాస్టర్కి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణకి రమ్మని కూడా పిలిపించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. అవన్నీ కూడా బేరీజ్ చేసుకున్న తర్వాత ఈ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. దానితో పాటు మిగతా జానీ మాస్టర్స్ సంబంధించినటువంటి ఆ క్రూ ఏదైతే ఉందో టీం ఉంది, కొరియోగ్రాఫర్కి సంబంధించిన టీం కానీ, డాన్సర్స్ అసోసియేషన్ ఆ టీం కానీ ఒకటి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలు ఈ మధ్యకాలంలో అనేక సాంగ్స్ కూడా జానీ మాస్టర్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు పాల్గొన్నారు కాబట్టి తమిళ్ కానీ, బెంగళూరు కానీ, అయితే ముఖ్యంగా బాలీవుడ్ నుంచి కూడా చాలామంది మహిళా డాన్సర్స్ కూడా వచ్చారు. సో వారిని కూడా కొంతమందిని సంప్రదించే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నారు. ఎందుకంటే వారి నుంచి కూడా కొంతమంది వరకు స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు చాలామందిని ఇప్పటికే వాళ్ళు ఎంక్వైరీ చేశారు.
సాటి కొరియోగ్రాఫర్స్ కానీ అలాగే మహిళా డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళ ఢీ షోలో ముఖ్యంగా పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కానీ Right. టీవీ సాంగ్స్లో చేసినటువంటి కొరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరినీ కూడా తీసుకున్నారు కాబట్టి పరిగణలోకి. ఇప్పుడు కేసు పోలీస్ స్టేషన్లో ఉంది. సో విచారణ వేగవంతమైన తర్వాత మరికొన్ని వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.